ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద హోంవర్క్స్ డన్ బై స్టూడెంట్స్. సే విషయానికి వస్తే నేను స్టూడెంట్స్కి ఐ గివ్ దెమ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్స్ అనమాట. సో అది నేను చూపిస్తాను మీకు స్టూడెంట్స్ ఎలా హోంవర్క్ చేస్తారు అని. దీస్ ఆర్ ది అంటే ఏపీపీఎస్సీ స్టూడెంట్ అనమాట. ఈసారి మెయిన్స్ రాస్తున్న స్టూడెంట్. ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ హోంవర్క్గా ఇచ్చాను, స్పెషలీ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఇది ఇంకో స్టూడెంట్ ఎస్ఏ హోంవర్క్ అనమాట, కోడ్స్ ఆన్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ వన్ మోర్ స్టూడెంట్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు హోంవర్క్ అని, క్లియర్గా హోంవర్క్ అంటే అగ్రికల్చర్ పరంగా. సో ఈ స్టూడెంట్ అగ్రికల్చర్ ఎస్సే రాసినప్పుడు టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఇన్ అగ్రికల్చర్ ఏం తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో నేను ఆ స్టూడెంట్కి హోంవర్క్ ఇవ్వడం జరిగింది. సో ఆల్ దీస్ థింగ్స్ అంటే హోంవర్క్స్ తీసుకున్న, ఎవాల్యుయేషన్ పరంగా తీసుకున్న, కీ పరంగా తీసుకున్న, అంటే మోడల్ ఎస్సేస్, మోడల్ ఆన్సర్స్ పరంగా తీసుకున్న, టెస్ట్ సిరీస్ రన్ అవుతుంది కదా అందులో మోడల్ ఆన్సర్స్, టెస్ట్ డిస్కషన్ క్లాసెస్, ఇంటరాక్టివ్ స్టైల్, ఇలా ఏవి తీసుకున్నా ఆర్ ఎస్ఏ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ వే.